आज नगर निगम कार्यालय में स्वच्छ सर्वेक्षण 2024 स्वच्छता ही सेवा कार्यक्रम के तहत नगर निगम के सफाई कर्मचारियों और स्वच्छता निरीक्षकों को शॉल और माला पहनाकर और प्रशस्ति पत्र देकर सम्मानित किया गया। नगर आयुक्त एवं सभापति ने कहा कि पेड़ापल्ली शहर के नगर पालिका सफाई कर्मचारियों को जूते, हाथ के दस्ताने और रात की ड्यूटी करने वालों को टॉर्च की रोशनी दी गई है और सभी को ड्यूटी के दौरान ऐसी चीजें पहननी चाहिए। सफाई कर्मचारियों के स्वास्थ्य के लिए एक मेगा मेडिकल कैंप का भी आयोजन किया गया। नगर आयुक्त ने कहा कि हमारी उन कर्मचारियों को सम्मानित करना गर्व की बात है जो पेड़ापल्ली शहर को हर दिन सुबह से शाम तक साफ रखने में बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं। इस तरह के अद्भुत कार्यक्रम के आयोजन के लिए नगर निगम आयुक्त अकुला वेंकटेश और उनके कर्मचारियों के साथ साथ स्वच्छता कार्यक्रम और स्वच्छता निरीक्षकों को विशेष धन्यवाद। ఎందుకు వీళ్ళకి మాత్రమే ప్రశంసిస్తున్నారంటే వీళ్ళే గ్లౌజ్ వేసుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పెద్దపల్లిని స్వచ్ఛత వైపు నడిపిస్తున్నారు కాబట్టి వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హై సేవ ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో రోజుకొక ఈవెంట్ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇనిషియేషన్ వల్ల తీసుకుంటూ ఈ రోజు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా కార్మికుల కోసం, మా మున్సిపల్ సఫాయి కర్మచారి వాళ్ళ కోసం ఎన్నో సేఫ్టీ గేర్ ప్రొటెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అందరూ ఏప్రిన్స్ లో ఉన్నారు. వాళ్ళకి పనిముట్లు కావాల్సిన పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన గ్లౌస్ కానీ, బూట్స్ కానీ, గంబూట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వర్షాకాలంలో అయితే రెయిన్ కోట్స్ ఇవ్వడం, చీకట్లో వెళ్తున్నప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి అందరికీ నమస్కారం. మరి అందరూ బాగుంటుంది. మీకు అందరికీ యాప్లు ఇచ్చినావా, గ్లౌజెస్ ఇచ్చినావా, షూస్ ఇచ్చినావా? మరి వర్క్ చేసేటప్పుడు ఎందుకు ఇచ్చినాం మనం షూస్? అవునా కదా, చేయలేదా? కూడా హాస్పిటల్ తరలించాల్సి వచ్చింది. పెద్దపల్లి పట్టణం కూడా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కదా? మన చైర్పర్సన్ గారు, మన కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా, మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కమిషనర్ ఆకుల వెంకటేష్ గారికి, నాతో పాటు పాల్గొంటున్న సతీష్ గారిని, అలాగే టిపిఎస్ వినయ్ గారికి అండ్ మా సఫాయి అన్నలకు, మా సలాం అమ్మలకు, సఫాయి అమ్మలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. సెలవు ఉండదు. ఏ పూట మనము ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా వస్తాం. కానీ మనం అంటే ఇంట్లో ఆడవాళ్ళకి కదా, నా ఆరోగ్యం ఏముంది, నేను దాదాపు 3 హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తే సగం మంది కూడా రాలేదు. వారు డాక్టర్లను పిలిపించినాం, మందులు ఇప్పించినాం, బ్లడ్ టెస్ట్ చేయించినాం. 3 క్యాంపులు పెడితే సగం మంది కూడా రాలేదు. ఏమైందంటే టైం అవుతుంది, పోదాం, అంతేనా? అదే బయటకు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోవాలంటే మందులు ఇస్తే అప్పుడు కాదా టైం? కొంచెం ఆలోచించాలి. మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పొద్దున విజిట్ కి అమ్మ తట్టలు పారలు అయిపోయినాయి, డస్ట్బిన్లు అయిపోయినాయి